హలో డ్రామా లవర్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సోల్. సో ఆన్ గోయింగ్ కే డ్రామా అయిన డ్రీమ్ 2 అనే డ్రామా ఫస్ట్ ఎపిసోడ్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దాం. సో డ్రామా స్టార్టింగ్లో ఒక జాంబీ సీన్ని చూపిస్తారు. స్టూడెంట్స్ అంతా జాంబీస్ అయిపోతారు. ఈ సీన్ చూసినప్పుడు అయితే నాకు అసలు ఈ డ్రామా అయినా లేకపోతే చేంజ్ అయిపోయిందా అని అనిపించింది. కానీ మన ఈ సీన్ చూసాక అర్థమైంది, ఓకే ఇదంతా తన డైరెక్షన్ అనమాట అని. ఈ సీన్ చూడడానికి భలే సరదాగా ఉంటుంది. ఈజీ ఎప్పటి వరకు షూట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ టేక్ నువ్వే షూట్ చేయని కెమెరా ఊసోబిన్కి ఇచ్చేస్తుంది. ఊసోబిన్ షాక్ అవుతాడు, ఏంటి నేనా అన్నట్టు. ఇక ఊసోబిన్ కెమెరా తీసుకొని షూట్ చేస్తూ ఉంటాడు. అదే టైంకి మన ఈజీ చాలా ప్యాషనేట్ గా చాలా ఇష్టంగా అరుస్తూ పక్క నుండి స్మోక్ వదులుతూ ఉంటుంది. ఊసోబిన్ తన వర్క్ పై ఎంత ఇష్టంగా అలాగే ఎంత ప్యాషనేట్ గా చేస్తుంది అని చూస్తూ తన వైపు ఇంకా అడ్మైర్ చేస్తూ ఉంటాడు. తనని అలా అడ్మైర్ చేస్తూ తన కెమెరా ఫోకస్ ఈజీ వైపు తిప్పుతాడు. ఈలోపు సడన్ గా టీచర్ వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారు అని అరుస్తారు. నెక్స్ట్ సీన్ లో టీచర్ ఊసోబిన్ ని ఈజీని అలాగే మిగతా స్టూడెంట్స్ ని కూడా పనిష్ చేస్తారు. టీచర్ బుక్ తో అందరినీ కొడుతూ కరెక్ట్ గా ఈజీ దగ్గరికి వచ్చేసరికి టీచర్ కొట్టక ముందే ఈజీ రియాక్షన్ ఇస్తుంది. టీచర్ ఇలా అంటారు, అసలు ఎంతటికి కారణమే నువ్వు అంటూ డబేలు అని ఒకటేస్తారు. ఊసోబిన్ పక్క నుంచి చూసి నవ్వుకుంటాడు. టీచర్ అందరినీ తిడుతూ ఉంటారు. అదే టైంకి ఈజీ కాన్ఫిడెంట్ గా మేము ఇది కాలేజ్ అడ్మిషన్ కోసం చేస్తున్నాం, ఇందులో కనుక పాస్ అయితే మాకు ప్రైజ్ మనీ కూడా ఉంటుంది టీచర్ అని చెప్తుంది. టీచర్ కి కోపం వచ్చి చేసిందే చెత్త పని కాకుండా మళ్ళీ మాటలు చెప్తుంది చూడు అంటూ మళ్ళీ కొడతారు. ఊసోబిన్ అదంతా చూసి నవ్వుకుంటాడు. టీచర్ కి కోపం వచ్చి నీకు ఇది నవ్వులాటగా ఉందా అంటూ ఊసోబిన్ ని కూడా కొడతారు. టీచర్ అందరినీ తిడుతూ ఉంటే వీళ్ళిద్దరూ మాత్రం మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ ఈజాకి ఊసోబిన్ యొక్క సిటీ స్లాంగ్ అంటే చాలా వింతగా చూస్తుంది. ఎప్పుడూ ఆట పట్టిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో ఈజే ఒక మార్కెట్ లో అమ్మే వాళ్ళందరినీ షూట్ చేస్తూ ఉంటుంది. అక్కడికి అదే టైంకి ఊసోబిన్ ఒకడికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఈజే కెమెరా ఫోకస్ అంతా ఊసోబిన్ పై పెడుతుంది. ఇద్దరూ కలిసి మార్కెట్ లో స్నాక్స్ కూడా కొనుక్కొని తింటారు. నెక్స్ట్ సీన్ లో ఇద్దరు దొంగలా దాక్కుంటూ ఈజే వాళ్ళ అమ్మగారికి దొరకకుండా ఈజే రూమ్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈ సీన్ మాత్రం చూడటానికి భలే క్యూట్ గా ఉంటుంది. పాపం ఊసోబిన్ చాలా కష్టపడతాడు దాక్కుంటూ వెళ్ళడానికి. ఫైనల్లీ ఇద్దరు ఈజే రూమ్ లోకి వెళ్ళిపోతారు. ఊసోబిన్ ఈజే రూమ్ చూసి చాలా ఇంప్రెస్ అవుతాడు, చాలా షాక్ అవుతాడు. ఇద్దరు కలిసి వీళ్ళు చేసిన జాంబీ సీన్ ని చూస్తూ ఉంటారు. ఊసోబిన్ ఈ సీన్ చూస్తే ఇలా అంటాడు, నేను కూడా నీలాగే ఒక మంచి డైరెక్టర్ అవుతా ఈజే అని అంటాడు. ఈజే ఇలా అంటుంది, నువ్వు నిజంగానే అంటున్నావా? ఎందుకంటే ఈ పాత్ చాలా అంటే చాలా కష్టమైనది, మనం చాలా ఫైట్ చేయాలి అని అంటుంది. ఊసోబిన్ ఇలా అంటాడు కాన్ఫిడెంట్ గా ఈజే వైపు తిరిగి, నేను నిజంగానే అంటున్నా, నాకు మూవీస్ అంటే చాలా ఇష్టం, నీ వల్ల ఇంకా ఇంట్రెస్ట్ పెరిగాయి. ప్రపంచంలో అన్ని అట్లని నువ్వు చాలా అంటే చాలా వామ్ గా అలాగే ఫన్ గా చూస్తావు. ఈజీ ఇలా అంటుంది, కానీ ఇది ఒక జాంబీ మూవీ కదా అని అంటుంది. ఊసోబిన్ ఇలా అంటాడు, ఈవెన్ నీ జాంబీ ప్రపంచం కూడా చాలా అంటే చాలా వామ్ అండ్ ఫన్ గా ఉంటుంది. నీ డ్రీమ్ ప్రపంచంలోకి నాకు కూడా రావాలనింది ఈజే అని అంటాడు. ఈజే ఏం మాట్లాడకుండా ఊసోబిన్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. నెక్స్ట్ సీన్ లో ఈజే వాళ్ళ మదర్ షాప్ క్లోజ్ చేస్తూ, వచ్చేటప్పుడు అన్ని క్లోజ్ చేసిరా ఈజే, ఏంటో ఈ పిల్ల ఏం చేస్తుందో ఇప్పటి వరకు, మేబీ చదువుకుంటూ ఉంటుందేమోలే అని అనుకుంటూ వెళ్ళిపోతారు. కానీ మన మేడం మాత్రం ఊసోబిన్ ని షూట్ చేసిన కొన్ని క్యూట్ సీన్స్ ని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. చెప్పాలి అంటే ప్రేమలో పడిపోతూ ఉంటుంది అనమాట. ఆ వీడియో చూస్తే ఇలా అనుకుంటుంది, బహుశా ఊసోబిన్ కి తెలియదేమో నా ప్రపంచం ఇంత వామ్ అండ్ ఫన్ గా మారడానికి తనే కారణమని. నెక్స్ట్ సీన్ లో స్టూడెంట్స్ అందరూ క్యాంటీన్ వైపు పరిగెడుతూ ఉంటారు. ఊసోబిన్ మాత్రం ఆపోజిట్ డైరెక్షన్ లో స్పైడర్ మ్యాన్ లా స్కూల్ గేట్ దూకి ఈజే కోసం పరిగెడుతూ ఉంటాడు. అటు మన ఈజే గ్రాండ్ ప్రైజ్ ని గెలుచుకొని స్పీచ్ కూడా ఇచ్చేస్తుంది. చాలా ఎగ్జైటింగ్ గా డైరెక్షన్ పై తనకి ఉన్న ఎంతో ఎగ్జైట్మెంట్ అండ్ ఇష్టాన్ని చెప్తుంది. అదే టైంకి ప్రోగ్రామ్ హోస్ట్ చాలా బాగా చెప్పావమ్మా, ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా వచ్చారా అని అడుగుతారు. ఈజే అంటుంది, నేను ఒంటరిగా వచ్చాను, అయినా పర్వాలేదు అని అంటూ ఉంటుంది. ఈలోపు ఒక పర్సన్ కంగ్రాచులేషన్స్ ఈజే అని గట్టిగా అరుస్తూ అంటారు. ఎవరా అని చూస్తే ఇంకెవరు, ఊసోబిన్ ఫ్లవర్ బొకేతో వస్తాడు. ఈజే దగ్గరికి వెళ్ళి కంగ్రాట్స్ అని చెప్తాడు. ఒకరికొకరు చూసుకుంటూ నవ్వుకుంటారు. బీచ్ లో ఊసోబిన్ ఈజేని షూట్ చేస్తూ ఉంటాడు. ఈజే తనకి డైరెక్షన్ పై ఎందుకు ఇంట్రెస్ట్ కలిగింది అలాగే తన చైల్డ్హుడ్ ఫస్ట్ ప్రైజ్ గురించి అన్ని చెప్తూ షేర్ చేసుకుంటూ ఎక్సైట్ అవుతూ ఉంటుంది. ఈజే అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఒకటే అంటుంది, ఇద్దరం కలిసి ఒక మంచి మూవీ తీద్దాం, ఇద్దరం కలిసి ఏదైనా పెద్దగా సాధిద్దాం అంటూ ఎక్సైట్మెంట్ గా బీచ్ లో ఆడుకుంటూ చెప్తుంది.
ఊసోబిన్ సరే అయితే అంటూ ఈజా దగ్గరికి వెళ్ళి తనని ఎత్తుకొని ఇంకా ఆట పట్టిస్తాడు. ఈ సీన్ చూడడానికి చాలా క్యూట్ గా ఉంటుంది. ఇద్దరు బీచ్ లో చాలా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ సీన్ లో ఊసోబిన్ వాళ్ళ నాన్నని చూసి దాక్కుంటాడు. వాళ్ళ నాన్న డ్రైవర్ ని కొడుతూ ఉంటే చాటుగా చూస్తూ భయపడుతూ ఉంటాడు. భయంగా ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గర నేను ఇంటికి వచ్చేసా అని గ్రీట్ చేస్తాడు. ఆయన చాలా సీరియస్ గా నా ఇంట్లో వస్తువులకైనా మనుషులకైనా లేకపోతే మొక్కలకైనా అందరికీ ఒకటే రూల్ అని అంటూ మెల్లిగా ఊసోబిన్ ఫేస్ ని తుడుస్తూ అర్థమైందా అని అంటాడు. ఊసోబిన్ చాలా భయపడతాడు. ఇంకో సైడ్ మన ఈజే పరిస్థితి చూస్తుంటే చాలా ఎక్సైటింగ్ గా ఇంటికి వెళ్తుంది. అక్కడ తన సీడీ కలెక్షన్స్ అలాగే బుక్స్ అన్ని బయట అమ్మకానికి పెట్టేసి ఉంటాయి. అవి చూసి కోపంగా వాళ్ళ అమ్మతో ఇలా అంటుంది, అమ్మ అవి నాకు చాలా ఇంపార్టెంట్, వాటిని ముట్టుకోవద్దని చెప్పాను కదా అని అరుస్తుంది. వాళ్ళ అమ్మ నూడిల్ షాప్ లో ఇవన్నీ ఏంటి నాకు అడ్డుగా అని అంటుంది. ఈజీ ఇలా అంటుంది, అసలు నేను నా వస్తువులు ముట్టుకోవద్దన్నాను కదా, ఈరోజు చూడు నాకు గిఫ్ట్ ప్రైజ్ కూడా వచ్చింది అంటూ ఏడుస్తూ అంటుంది. ఈజే వాళ్ళ మదర్ ఏం చేయలేక సరే నీకు నచ్చింది చేసుకో అంటూ కోపంగా వెళ్ళిపోతారు. ఈజే ఏడుస్తూ ఒక లేక్ దగ్గర పెంట్ హౌస్ లా ఉంటుంది. అక్కడ సాడ్ గా కూర్చుని ఉంటుంది. అదే టైంకి ఊసోబిన్ సాడ్ గా నడుస్తూ అక్కడికి వెళ్తూ ఉంటాడు. ఈజేని చూసి పానిక్ గా ఎందుకు ఏడుస్తున్నావు అంటూ అడుగుతాడు. ఈజే ఇలా అంటుంది, ఏం లేదు, గొప్ప వ్యక్తిగా అవడానికి ఫైట్ చేస్తున్నా. ఈజేకి ఏం అర్థం కాదు. నెక్స్ట్ సీన్ లేక్ దగ్గర ఉన్న ఒక బ్రిడ్జ్ దగ్గర ఎడ్జ్ లో కూర్చొని ఉంటారు. ఈజే అండ్ ఊసోబిన్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఈజే ఇలా అంటుంది, నీకు ఒక చిన్న కథ తెలుసా, ద ఫాక్స్ అండ్ ద గ్రేప్స్ అని అంటుంది. ఏమో నాకు తెలీదు అని అంటాడు. అయితే విను అని కథ చెప్తుంది. నక్క చాలా ఎత్తుగా ఉన్న గ్రేప్స్ కావాలి అని అనుకుంటుంది. ఆ నక్క ఎన్నిసార్లు ట్రై చేసినా ఆ గ్రేప్స్ మాత్రం అందుకోలేదు. అందుకనే ఆ నక్క ఏమనుకుంటుంది తెలుసా, అయినా ఈ గ్రేప్స్ చాలా పుల్లగానే ఉంటాయి కదా అని వదిలేస్తుంది. కథ విన ఊసోబిన్ కథని అర్థం చేసుకోకుండా జోక్స్ వేస్తాడు. ఈజేకి కోపం వచ్చి నీకు అసలు సీరియస్నెస్ లేదు అనుకుంటూ బొంగమూతి పెట్టుకుంటుంది. ఊసోబిన్ నవ్వుకుంటూ సరదాగా అన్నాలే సారీ అని అంటాడు. కానీ అవి నిజంగానే పుల్లగానే ఉండొచ్చు కదా అని అంటాడు ఊసోబిన్. ఈజే ఎలా అంటుంది, అయితే ఏంటి, కనీసం ప్రయత్నించింది కదా, అన్నిసార్లు ట్రై చేసినందుకు ఇంకెందుకు ఆగిపోవాలి, ఇంకొంచెం ట్రై చేయొచ్చు కదా అని అంటుంది ఈజే. ఊసోబిన్ ఇలా అంటాడు, అయితే మధ్యలో ఆగిపోయే వాళ్ళు ఫినిష్ చేసే వాళ్ళు డిఫరెంట్ అంటావా. ఈజే ఇలా అంటుంది, ఎగ్జాక్ట్లీ, నన్ను చూడు, నేనేం అనుకున్నా సరే సాధిస్తా, అది నన్ను చంపినా సరే. ఊసోబిన్ నవ్వుకుంటూ ఇలా అంటాడు, దాన్ని నిన్ను చంపనివ్వకు, దాని బదులు నన్ను పిలువు, నువ్వు ఎక్కడున్నా నేనొస్తా, నీ కష్టమంతా నేను మోస్తా అని ఊసోబిన్ చాలా ప్రేమగా అంటాడు. ఆ మాటలు విన్న ఈజే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతుంది. నెక్స్ట్ సీన్ లో మళ్ళీ ఈజే రూమ్ లో ఇద్దరు కలిసి షూట్ చేసిన వీడియోస్ అన్ని చూసుకుంటూ ఉంటారు. గది అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. ఇద్దరు వీడియోపై ఫోకస్ చేస్తారు. ఈజే సడన్ గా కళ్ళంటా నీళ్లు పెట్టుకుంటూ రొమాన్స్ అని అంటుంది. ఊసోబిన్ కి ఏం అర్థం కాక ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. ఈజే ఇలా అంటుంది, ఇద్దరం కలిసి ఒక మంచి రొమాంటిక్ కథ తీద్దాం అంటూ ఎక్సైటింగ్ గా అంటుంది. అలా అంటూ డైరెక్టర్ గురించి మాట్లాడుతూ తింగర్ దానిలా కిస్ కావాలా అని అడుగుతుంది. ఊసోబిన్ ఏమో ఏం మాట్లాడాలో అర్థం కాక షాక్ లో ఉంటాడు. ఫస్ట్ లవ్ ఫస్ట్ కిస్ అని అంటుంది. నువ్వు అండ్ మన ఫ్యూచర్ మూవీ, ఇప్పుడైతే నా హార్ట్ ఇలాగే అనిపిస్తుంది అంటూ కిస్ చేయడానికి కళ్ళు మూసుకుంటుంది. ఊసోబిన్ భయంగా దగ్గరికి వెళ్ళిపోతాడు. కానీ సడన్ గా ఇలా నువ్వు భయం లేకుండా ఎలా అడుగుతున్నావు అని అడుగుతాడు. లేదు, నాకు నర్వస్ గా ఉంది అని అంటుంది ఈజే. ఊసోబిన్ ఇలా అంటాడు, సరే అయితే మనం ఫిల్మ్ స్కూల్ కి వెళ్ళాక అప్పుడు కిస్ చేస్తాను నేను నిన్ను అని అంటాడు. అక్కడ ఒక చిన్న వెయిట్ సీన్ అయినా కొంచెం ఫన్నీగానే ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో చాలా సీరియస్ గా కథ చెప్తూ ఉంటుంది. ఊసోబిన్ అయితే మా ఇంట్లో మా అమ్మ ఎంత సీరియస్ గా సీరియల్ చూస్తుందో అంత సీరియస్ గా ఇంట్రెస్ట్ గా ఈజీ చెప్పే కథ వింటూ ఉంటాడు. ఇంకా అలా కథలు చెప్పుకుంటూ రోజంతా నైట్ కూడా అయిపోతుంది కొన్నిసార్లు. అయితే ఈ సీన్స్ చూడడానికి భలే క్యూట్ గా ఉంటాయి. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో 2025 అంటే ప్రెసెంట్ కి వస్తుంది. ఒక గ్రేప్ తోటలో ఈజీ చాలా సీరియస్ గా గ్రేప్స్ ఎలా కోయాలా అని నేర్చుకుంటూ ఉంటుంది. సడన్ గా ఒక పర్సన్ ఎంట్రీ. ఎవరా అని చూస్తే పింక్ షర్ట్ లో ఫ్లవర్ బొకేతో ఒక హ్యాండ్సమ్ అబ్బాయి వస్తాడు. తన చుట్టూ చాలా మంది అమ్మాయిలు కూడా ఉంటారు. ద్వేషిస్తున్న అమ్మాయి కూడా కళ్ళు తిప్పుకోలేకపోతుంది. ఇంకెవరూ కాదు, హ్యాండ్సమ్ డైరెక్టర్ ఊసోబిన్. స్టాఫ్ అంతా తనకి గ్రీట్ చేస్తున్నా ఎవరిని పట్టించుకోకుండా స్ట్రైట్ గా ఈజే దగ్గరికి వెళ్లి హలో జూయిజే, నా పేరు లాన్వో అని అంటాడు. యాక్చువల్లీ లాన్వో అంటే ఊసోబిన్ యొక్క స్క్రీన్ నేమ్ లాంటిది. ఇంకా చెప్పాలి అంటే యాజ్ ఏ డైరెక్టర్ గా ఊసోబిన్ యొక్క పేరు లాన్వో అన్నమాట.
ఈజే ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా షో ప్రొడ్యూసర్ తో ఏంటిది అని అడుగుతుంది. ప్రొడ్యూసర్ ఇలా అంటాడు, ఇవాళ మన స్పెషల్ గెస్ట్ అని అంటాడు. ఈజే ఇలా అంటుంది, మన ప్రోగ్రామ్ కి స్పెషల్ గెస్ట్లు కూడా వస్తున్నారా అని అంటుంది. ప్రొడ్యూసర్ ఇలా అంటాడు, ఇవాళ నుంచి వస్తారులే అంటూ ప్రొడ్యూసర్ ఊసోబిన్ ని పరిచయం చేద్దామని అనుకుంటాడు. ఈలోపు ఈజీ ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో ఈజీ అండ్ తన కొలీగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఊసోబిన్ చుట్టూ బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు ఊసోబిన్ చుట్టూ అమ్మాయిలే ఉంటారు. ఫొటోస్ అండ్ ఆటోగ్రాఫ్స్ అంటూ చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటారు. ఈజీ కోపంగా గుర్రుమని చూస్తూ ఉంటుంది. ఇంటర్వ్యూలో ఫస్ట్ లవ్ యొక్క క్వశ్చన్స్ ని స్కిప్ చేసేద్దామని అనుకుంటుంది. కానీ తన కొలీగ్ అలా ఎలా స్కిప్ చేస్తావు, దే హాట్ టాపిక్ కదా అని అంటుంది. నెక్స్ట్ సీన్ లో ఈజీ అన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ముందే ఊసోబిన్ కి చెప్దామని చెప్తూ ఉంటుంది. అదే టైం కి అందులో ఒక క్వశ్చన్ ఉంటుంది, ప్రోగ్రామ్ కి అసలు ఎందుకు వచ్చారు అని. అప్పుడు రియలైజ్ అయ్యి అవును ఎందుకు వచ్చావు అని తిరిగి క్వశ్చన్ చేస్తుంది. ఊసోబిన్ చాలా దగ్గరకంటూ వెళ్లి నిన్ను చూడ్డానికి అని అంటాడు. ఈజీ గివ్ అప్ తో ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇదంతా, స్టేషనా లేకపోతే ఆన్లైన్ డీల్ వల్ల? ఊసోబిన్ ఇలా అంటాడు, కాదు యోగాన్ ఆల్రెడీ నీతో మాట్లాడినప్పుడు నేను వినేశాను. అవును చాలా క్వశ్చన్స్ ఉన్నట్టున్నాయి కదా ఈజీ, నువ్వు కూడా చాలా క్యూరియస్ గా ఉన్నట్టున్నావు అని అంటాడు. కావాలంటే చెప్పు, నా ఫస్ట్ లవ్ గురించి కూడా చెప్తాను నేను నీకోసం. మాటలన్నీ ఉన్న ఈజీకి చాలా కోపం పెరిగిపోతుంది. తన పెదాలని ఆపకుండా కొరుకుతూ కోపంగా చూస్తూనే ఉంటుంది. ఊసోబిన్ ఇలా అంటాడు, సరదాగా అన్నాలే అయినా నువ్వేంటి అంత నర్వస్ గా ఉన్నావు అని అంటాడు. ఈజీ ఇలా అంటుంది, నేనెందుకు నర్వస్ గా ఉంటాను అని అడుగుతుంది. మరి ఎందుకని నీ పెదాలని ఆపకుండా అలా బయట చేసుకుంటున్నావు, జాగ్రత్త అని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. ఈజీకి ఇంకా కోపం పెరిగిపోయి తిట్టుకుంటూ ఊసోబిన్ ని బెదిరిస్తుంది కూడా. ఊసోబిన్ నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ సీన్ భలే కామెడీగా ఉంటుంది రండి. నెక్స్ట్ సీన్ షూట్ స్టార్ట్ అయిపోతుంది. యాక్షన్ అని అనగానే ఈజీ చాలా యాక్టివ్ గా షో స్టార్ట్ చేస్తుంది. ఊసోబిన్ ఈజీ యొక్క యాక్టివ్ హోస్టింగ్ చూసి చాలా ఇంప్రెస్ అవుతాడు. హోస్టింగ్ మాత్రం చాలా సరదాగా ఉంటుంది. అప్పుడే షోలోకి డైరెక్టర్ ని ఇన్వైట్ చేస్తుంది. ఈజీ కెమెరా ముందు ఊసోబిన్ తో చాలా యాక్టివ్ గా అండ్ సరదాగా ఉంటుంది. కట్ అని అనగానే గంగ చంద్రముఖిగా మారినట్టు మారిపోతుంది. ఒక బోల్డ్ ఫేస్ తో వెళ్ళిపోతుంది. ఊసోబిన్ డన్ ఫేస్ తో ప్రొడ్యూసర్ తో ఇలా అంటాడు, ఆమె ఎప్పుడు ఇలాగే ఉంటుందా ఏంటి అని అడుగుతాడు. నెక్స్ట్ సీన్ లో మళ్ళీ షూట్ కంటిన్యూ అవుతుంది. ఈజీ మూవీ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. సడన్ గా ఊసోబిన్ తన నెక్స్ట్ ఒక రొమాంటిక్ మూవీ ప్లాన్ చేస్తున్నా అని, అందుకే కొరియా వచ్చాను అని అంటాడు. ఈజీ మొహం మెల్లిగా డల్ గా మారుతూ ఉంటుంది. ఊసోబిన్ టైటిల్ ఏంటో తెలుసా, గ్యాంగ్ సాంగ్ లవ్ స్టోరీ అని టైటిల్ కూడా అనౌన్స్ చేసేస్తాడు. దెబ్బకి ఈజీ షాక్ లో ఉండి చేతిలో ఉన్న గ్రేప్స్ కూడా కింద పడేస్తూ చూస్తూ ఉండిపోతుంది. నెక్స్ట్ సీన్ లో యోగోన్ తన బైక్ లో ప్రొఫైల్ తీసుకొని స్టూడియోస్ అన్ని అప్లై చేసుకుంటూ చాలా కష్టపడి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. కొన్ని స్టూడియోస్ అయితే ఆల్రెడీ నీ ప్రొఫైల్ మా దగ్గర ఉంది అంటూ బయటికి పంపించేస్తాడు. అయినా సరే అస్సలు గివ్ ఇవ్వకుండా యోగోన్ ఇంకా నోట్బుక్ లో అన్ని నోట్ చేసుకుంటూ కష్టపడుతూనే ఉంటాడు. అలా ఒకసారి హానా ఉన్న స్టూడియో దగ్గరికి వెళ్తాడు. ఒక పర్సన్ ఫోన్ లో మాట్లాడుకుంటూ వస్తాడు. తన పేరు కంగ్డాంగ్ లీడ్, తను ఒక కొరియన్ డైరెక్టర్ అన్నమాట. యూగాన్ తనకి గ్రీట్ చేస్తూ ప్రొఫైల్ కూడా చూపిస్తాడు. ఆ డైరెక్టర్ యూగాన్ ని గుర్తుపట్టి, నువ్వా ఒక టీమ్ యాక్టర్వి కదా, ఇంకా నువ్వు చూస్తున్నావా, ఇప్పుడు నీ ఏజ్ ఎంత అని అడుగుతాడు. యోగాన్ 30 వస్తున్నాయని చెప్తాడు. నువ్వు పాస్ట్ లో కంపెనీని లెఫ్ట్ అయిపోయి ఇప్పుడు 30 years కూడా వచ్చేస్తున్నాయి, ఇంకా నువ్వు తిరుగుతూనే ఉన్నావా అంటూ కించపరుస్తూ మాట్లాడతాడు. యోగాన్ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతాడు. ఆ కొరియన్ డైరెక్టర్ చిన్న చూపుతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పైనుంచి హానా ఇదంతా చూస్తుంది. యోగాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో హానా వాళ్ళ మదర్ ఫోన్ లో హానా షూట్స్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఈ సీన్స్ వల్ల మనకి అర్థమవుతుంది ఏంటంటే హానా లైఫ్ ని హానా వాళ్ళ మదరే మొత్తం కంట్రోల్ చేస్తున్నారని. కనీసం హానా తన ఫేవరెట్ ఫుడ్ తినడానికి కూడా ఉండదు. డైట్ అది ఇది అంటూ హానాని కంట్రోల్ చేస్తూనే ఉంటారు. ఈ సీన్ అంతటిలో కొరియన్ డైరెక్టర్ కూడా ఉంటాడు. ఫుడ్ తీసుకుని వచ్చి హానాకి కోపం వచ్చి ఆ డైరెక్టర్ ని కనీసం ఫుడ్ కూడా తినివ్వదు. నెక్స్ట్ సీన్ లో ఒక డ్రామా ప్రెస్ మీట్ జరుగుతుంది. హానాయే అందులో హీరోయిన్. ఆ డ్రామాలో హీరోగా యాక్ట్ చేసిన ఆ పర్సన్ కి అలాగే హానాకి అస్సలు పడదని ఆ ప్రెస్ మీట్ వల్లే తెలుస్తుంది. ఎందుకంటే ఇద్దరు నవ్వుతూ ఆన్సర్స్ చేస్తూనే ఫైట్ చేసుకుంటారు ఇండైరెక్ట్ గా. ప్రెస్ మీట్ కంప్లీట్ అయ్యాక హీరోగా యాక్ట్ చేసిన పర్సన్ కి హానాపై ఇంకా కోపం పెరిగిపోయి హానాని కార్ పార్కింగ్ దగ్గర తిట్టుకుంటూనే ఉంటాడు.
అక్కడే హానా కూడా ఉంటుంది. వాళ్ళ అమ్మతో ఫేక్ కాల్ మాట్లాడుతుంది. ఆ హీరో బాబోయ్ నిజంగానే ఈ మాటలు విన్నదేమో అని వాళ్ళ మదర్ చాలా భయపడిపోతాడు. ఇందుకే అది ఫేక్ కాల్ అని తెలిసాక హానా అలాగే ఆ హీరోగా యాక్ట్ చేసిన పర్సన్ ఇద్దరు ఆల్మోస్ట్ కొట్టేసుకుంటారు. నిన్ను మీ అమ్మ వాళ్ళే భరిస్తున్నాం లేకపోతేనా అని అంటాడు. నెక్స్ట్ సీన్ లో ఒక ఫ్రూట్ జీప్ లో ఫ్రూట్స్ ట్రై మధ్యలో ఊసోబిన్ అలాగే ఈజే షో కంటిన్యూ అవుతుంది. అదే టైంకి ఊసోబిన్ కావాలని షోలో ద ఫాక్స్ అండ్ గ్రేప్ స్టోరీ గురించి ఎత్తుతాడు. ఊసోబిన్ హానాని ఆ ఫాక్స్ గివ్ అప్ ఇచ్చినట్టు నేను ఇవ్వను అని మాట్లాడతాడు. జేకి కోపం వచ్చి ఆ ఫాక్స్ ఏమి కావాలని ఏమి గివ్ అప్ ఇవ్వలేదు, మేబీ ఆ గ్రేప్స్ గెలుచుకునే ప్రయత్నంలో తను చాలా గాయపడి ఉండొచ్చు కదా అని అంటుంది. ఊసోబిన్ ఇలా అంటాడు, ఒకవేళ ఆ ఫాక్స్ కి తన ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని ఉంటే ఆ గాయాలని తనే భరిస్తాడు కదా అని అంటాడు. ఈజీ ఇలా అంటుంది, ఆ ఫ్రెండే ఆ గ్రేప్స్ ని దొంగలించి పారిపోతే ఫాక్స్ కి గాయపడ్డం తప్ప ఇంకేముంటుంది అని అంటుంది. ఊసోబిన్ కి కోపం వచ్చి షో మధ్యలో ఉన్నాను కూడా మర్చిపోయి, అంటే నేను నీ డ్రీమ్ ని దొంగలించానా అని అంటాడు. ఈజే కంగారుగా హే మనం షోలో ఉన్నాం అంటూ కంట్రోల్ చేస్తుంది. ఆ జీప్ ని ఫాలో అవుతున్న ఆ ప్రోగ్రామ్ స్టాఫ్ అండ్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కవర్ చేసే మధ్యలో ఈజే కంగారులో ఊసోబిన్ షర్ట్ బటన్ పీకేస్తుంది. నెక్స్ట్ సీన్ లో ఈజే ఊసోబిన్ యొక్క షర్ట్ బటన్ కొడుతూ ఉంటుంది. ఊసోబిన్ చాలా లవ్లీగా చూస్తూ ఉంటాడు. ఈజీ ఇలా అంటుంది, నా స్క్రిప్ట్ ను తీసుకున్నావు కదా, 30 మిలియన్ ఇవ్వు నాకు అని అంటుంది. ఆ కథకి లాస్ ఎండింగ్ లేదు, మన కథ ఎండ్ అవుతేనే ఆ కథకి ఎండింగ్ దొరుకుతుంది. ఎండింగ్ లేకుండా నీకు మనీ ఎలా ఇస్తా అనుకున్నావు అని అడుగుతాడు. అయితే ఆ కథని కాల్ చేయి అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఈజే. ఊసోబిన్ సడన్ గా ఇలా అంటాడు, నేను నీ రిగ్రెట్ అన్నావు కదా, నాకు అలా అవ్వాలని లేదు, అందుకే నేను గివ్ అప్ ఇవ్వాలనుకోవట్లేదు. ఈసే ఊసోబిన్ వైపు టర్న్ అవుతుంది. నీ దగ్గర నుంచి నీ డ్రీమ్ లాక్కున్నా అన్నావుగా, అలాగే నీ ఫస్ట్ లవ్ కూడా ఎలా తిరిగి ఇవ్వాలి అంటూ దగ్గరికి వెళ్తాడు. మనం ఇంకా హై స్కూల్ కూడా కాదు అంటూ ఇంకా దగ్గరికి వెళ్తాడు. ఈసే బొక్కేతో తనని కొట్టి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మళ్ళీ స్కూల్ డేస్ కి వెళ్తుంది. ఈసీ గట్టిగా ఈసీ వాళ్ళ ఇంటి బెల్ కొడుతూ అరుస్తూ వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా వెయిట్ చేస్తూ రోజులు గడిచిపోతాయి. రాత్రి అయినా సరే అక్కడే ఉంటుంది. కానీ ఊసోబిన్ మాత్రం బయటికి రాడు. వాన వచ్చినా చలి వచ్చినా అక్కడే వెయిట్ చేస్తూనే ఉంటుంది ఈసీ పాపం. ఇంకొక రోజు వానలో ఇంకా గివప్ ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అదే టైంకి ఊసోబిన్ గొడుగుతో పరిగెత్తుకుంటూ వస్తాడు. ఈజీ వెంటనే హక్ చేసుకొని, ఎందుకు స్కూల్ కి రావట్లేదు, ఎందుకు నా కాల్స్ ఎత్తట్లేదు, రేపే మన ఫిలిం స్కూల్ ఎగ్జామ్ అని అంటూ ఏడుస్తుంది. ఊసోబిన్ ఇలా అంటాడు, నేను రాను నువ్వు వెళ్ళు అంటూ సాడ్ గా అంటాడు. ఈజో షాక్ అవుతుంది. ఎందుకు అని అడుగుతుంది. ఊసోబిన్ ఇలా అంటాడు, నేను అమెరికా వెళ్ళిపోతున్నా, నేను డాక్టర్ అవ్వాలి అని అంటాడు. ఈజీ వెంటనే బ్యాగ్ లోంచి స్క్రిప్ట్ బుక్ బయటికి తీసి, డైరెక్టర్ అవుతా అని అన్నావు కదా, ఇద్దరం కలిసి స్క్రిప్ట్ కూడా రాసాం కదా, నా డ్రీమ్ అని ఈ డ్రీమ్ అని కూడా అన్నావు కదా, మళ్ళీ ఇదేంటి, ఇంకా మనం ఎండింగ్ కూడా రాయలేదు, మధ్యలో ఇలా వదిలి వెళ్ళిపోకు అని అలా అంటూ ఏడుస్తూ గట్టిగా అరుస్తుంది ఈజే. ఊసోబిన్ కళ్ళ నిండా నీళ్లతో, అది కేవలం డ్రీమే కదా, ఇప్పటికీ జరగదు అని అంటాడు. ఈజే, అది అంతా అబద్ధం, నువ్వు అబద్ధం చెప్తున్నా, ఇద్దరం కలిసి డైరెక్టర్ అవుదామని అన్నావు కదా, ఇప్పుడు మళ్ళీ డాక్టర్ అని అంటున్నావేంటి, అమెరికా అంటున్నావు అని ఊసోబిన్ ని గట్టిగా కొడుతూ ఏడుస్తుంది. ఊసోబిన్ మాత్రం ఏం మాట్లాడకుండా రాయల నుంచి నిండిపోతాడు. ఈజే ఆపకుండా ఏడుస్తుంది. స్క్రిప్ట్ బుక్ చేతిలో పెట్టి, నువ్వే మొదలు పెట్టావు కదా, నువ్వు ఉంటేనే ఇది కంప్లీట్ అవుతుంది, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా అని వెళ్ళిపోతుంది ఈజే. నెక్స్ట్ సీన్ లో బస్ లో ఊసోబిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఈజే. బస్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఈజే వెంటనే బస్ ఆపమని దిగిపోతుంది. పరిగెడుతూ రోడ్ క్రాస్ చేస్తూ ఉంటుంది. అదే టైంకి ఊసోబిన్ ఇచ్చిన హెయిర్ బ్యాండ్ పడిపోతుంది. ఈజీ తీద్దామని వెళ్తుంది. అప్పుడే ఒక కార్ వచ్చి ఈజీని గుద్దేస్తుంది. నెక్స్ట్ సీన్ హాస్పిటల్లో వాళ్ళ అమ్మ నాన్న అలాగే వాళ్ళ బ్రదర్ ఏడుస్తూ ఉంటారు. ఈజీ స్పృహలో ఉండదు. అలా చాలా రోజులు గడిచిపోతాయి. ఒక రోజు ఈజీకి స్పృహ వస్తుంది. వాళ్ళ అమ్మగారికి ఆ విషయం తెలిసి ఫ్యూనరల్ ఫ్రాక్ లో ఏడుస్తూ వస్తారు. ఈజీతో ఇలా అంటారు, నువ్వు బానే ఉన్నావా అంటూ కంగారు పడుతూ ఏడుస్తూ ఉంటారు. ఈజీ ఇలా అంటుంది, నేను చనిపోలేదు కదా అమ్మా, మరి ఎందుకని మీరిద్దరు ఇలా డ్రెస్ చేసుకున్నారు అని అడుగుతుంది. వాళ్ళ అమ్మగారు ఏడుస్తూ ఇలా అంటారు, నాన్న వెళ్ళక ముందే నీకు స్పృహ రావాల్సింది అని అంటారు. అంటే ఈజీ వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఆ తర్వాత తను చాలా అంటే చాలా స్ట్రగుల్ ఫీల్ అవుతుంది. తను చాలా కష్టపడుతుంది తన కాలు నార్మల్ అవ్వడానికి. ఫిజికల్గా కొన్ని రోజులకి నార్మల్ అయినా మెంటల్గా చాలా కుంగిపోతుంది. మళ్ళీ సీన్ 2025లో చూపిస్తారు. ఈజీ వాళ్ళ బ్రదర్ గ్రేప్ షోర్ ని చూసి గట్టిగా అమ్మ అమ్మ అని అరుస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మ ఈజీ అండ్
ఊసోబిన్ కలిసి ఉన్న షో చూసి మిస్టీరియస్ గా ఫేస్ పెడతారు. నెక్స్ట్ సీన్ లో ఈజే అండ్ యోగాన్ రెస్టారెంట్ లో ఉంటారు. బట్ ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటారు. మళ్ళీ సీన్ చేంజ్ అవుతుంది. ప్రొడ్యూసర్ గ్రేప్ షో హిట్ అయినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈజే అండ్ తన కొలీగ్ మాట్లాడుకుంటూ ఉంటారు. తన కొలీగ్ ఇలా అంటుంది, నీ ఫస్ట్ లో ఊసోబిన్నే కదా, నిజం చెప్పు నీ అడుగుతుంది. ఎవరికైనా చెప్తే ఏసేస్తా అన్నట్టు వార్నింగ్ ఇస్తూ వెళ్ళిపోతుంది ఈజే. నెక్స్ట్ సీన్ లో ప్రొడ్యూసర్ అండ్ ఊసోబిన్ రెస్టారెంట్ లో కూర్చుని ఉంటారు. ప్రొడ్యూసర్ ఇలా అంటాడు, నీకు డైరెక్టర్ ఊసోబిన్ తెలుసు కదా అని అంటాడు. ఈజే దెబ్బకి షాక్ అయి టెన్షన్ తో నాకేం తెలీదు అని అంటుంది. ప్రొడ్యూసర్ ఇలా అంటాడు, నేను షోలో అంతా అబ్జర్వ్ చేశా, ఇంకా అబద్ధం చెప్పకుండా నిజం చెప్పు అని అంటాడు. ఈజీ ఇలా అంటుంది, తెలుసు అంటే జస్ట్ ఇద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాం, కానీ అంత పరిచయం లేదు అని అంటుంది. అయితే అది ఒకటి చాలు, మళ్ళీ షోకి పిలు అని అంటాడు ప్రొడ్యూసర్. ఈజే షాక్ అవుతుంది. నో వే అని అంటుంది ఈజే. ప్రొడ్యూసర్ ఇలా అంటాడు, ఇది మనకి ఫస్ట్ టైం డైరెక్ట్ షో ఇచ్చారు ఈజే, ఇది మనకి గ్రేట్ ఆపర్చునిటీ, నువ్వేం చేస్తావో తెలీదు. ప్రెసెంట్ డైరెక్టర్ ఊసోబిన్ బూనం అనే విలేజ్ లో ఉన్నాడు, నువ్వు తనని ఒప్పించి తీసుకురాకుండా సోల్ కి రావద్దు అని అంటాడు. ఈసే ఇంకేం చేయలేక చచ్చినట్టు ఫ్లవర్ బొకే తీసుకొని బూనం కి బయలుదేరుతుంది. అలా బూనం చేరుకుంటుంది. ఊసోబిన్ ఉన్న ప్లేస్ కి కూడా చేరుకుంటుంది. డోర్ దగ్గర నుంచొని బెల్లనా మాన్నా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది. తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని డోర్ ఓపెన్ చేస్తుంది. అదే టైం కి ఊసోబిన్ ప్లాంట్స్ కి వాటర్ పోస్తూ ఉంటాడు. ఈజేని చూసి షాక్ అయ్యి ఆ వాటర్ వైపు ఈజే వైపు పెడతాడు. అంతే, ఇంకా ఈజే తడిచిపోతూ ఉంటుంది. అప్పుడు కూడా మన సార్ ఈజేని అడ్మైర్ చేస్తూ ఉంటాడు. సో ఇలా ఎపిసోడ్ 2 ఎండ్ అవుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ నెక్స్ట్ ఎపిసోడ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.